ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఈరోజు స్టేటసు ఉపదేశసారం నుంచి 14వ శ్లోకం. ప్రాణబంధన లీనమానసం ఏకచింతన నాశమేతదః. అంటే ప్రాణాయామం వల్ల మనస్సు తన మూలమైన ఆత్మలో లయమవుతుంది. అంతే, ఏకవస్తును చింతించుట వలన మనస్సు నశిస్తుంది. చింతించుట అంటే ఆలోచనలు అని అనుకోరాదు. ఆత్మను చింతించుట అనగా అహం స్ఫురణ యందు ఉండిపోవటమే అని ఇక్కడ భగవాన్ చెప్తున్నారు. మనస్సు లయించడం అంటే అంతకుముందు యాక్టివ్గా ఉన్నది ఇప్పుడు యాక్టివ్గా కాకుండా లయించింది అని అర్థమా? కాదు కదా. అంతకుముందు మనస్సులో వృత్తులు ఉన్నాయి. ఇప్పుడు వృత్తులు లేనటువంటి స్థితి అంటే వృత్తిరహిత స్థితి, అది లయము. మనస్సు లయించడం అంటే మనస్సులో వృత్తులు లేకుండా ఉండటం, అంటే సంకల్పాలు లేకుండా ఉండటం. ఇది మన అనుభవంలో కూడా జరుగుతూ ఉంటుంది. మనకు సంకల్పాలు విపరీతంగా ఉన్నాయనుకోండి, మనసు చాలా కలత చెందుతుంది. సంకల్పాలు లేకుండా ఉంది అనుకోండి, ప్రశాంతంగా ఉంటుంది. కొంత ఉపశమనం కలుగుతూ ఉంటుంది మనకి. లయం యొక్క ప్రయోజనము ఇంతే. మనసు ఏ విధంగా లయించినా లయము యొక్క ప్రయోజనము ఇంతే ఉంటుంది. నిద్రలో మనము అన్ని వృత్తులను వదిలి లయించి తిరిగి మనము మేల్కొంటున్నాము. కాబట్టి మనస్సు లయించినంత మాత్రాన మనస్సులో ఉన్నటువంటి అజ్ఞానం నశిస్తుందా? కాదు, అజ్ఞానము అలాగే ఉంటుంది. మనస్సు లయించింది కానీ అజ్ఞానము నశించలేదు. ఎందువల్ల అజ్ఞానం నశించలేదు అంటే అక్కడ జ్ఞానము ఉదయించాలి. జ్ఞానప్రాప్తికి అవకాశం ఉందా అంటే లేదు. ఎందుకంటే కొద్ది మాత్రం తెలుసుకునే అక్కడ బుద్ధి కూడా అక్కడ లయించిపోయి ఉంది. ప్రాణబంధనం వల్ల మనస్సు తాత్కాలికంగా లయిస్తుంది. ఏకచింతనం అంటే ఆత్మని గురించి విచారణ చేయటం. మన గురువుగారు చెప్తుంటారు, ఆత్మని గురించి ఏమి విచారణ చేస్తాము? ఆత్మ అంటే ఏమిటో తెలియదు. గురుముఖతంగా అనాత్మ విచారణ చేయటం వలన గురువుగారు తెలిపే మాటలు, సూచనలు చాలా ఉపయోగపడతాయి. ప్రపంచానికి, దేహానికి, నీ మనోబుద్ధులకు కూడా ఆధారంగా ఉన్న ఏకైక పరమాత్మ స్థితిని, అంటే దీనినంతటినీ తెలుసుకుంటూ ఉన్న జ్ఞానరూపంగా ప్రకాశిస్తున్న నిన్ను నీకే తెలియచేస్తాడు గురువు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అనేది కూడా భగవద్గీత కూడా ఈ మాటే అంటుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి భక్తులందరికీ. ఈరోజు కూడా గురువుగారు రావడానికి కుదరదు, ఆరోగ్యం కొంచెం బాగాలేదు కాబట్టి మెడికేషన్లో ఉన్నారు గురువుగారు. మనమే ఈరోజు స్టేటస్ గురించి మనమే డిస్కషన్ చేసుకుందాము. మొదలు పెట్టానండి. ప్రాణబంధన లీనమానసం ఏకచింతన నాశమేతదః అంటున్నారు. అంటే ప్రాణాయామం వల్ల మనసు తన మూలమైన ఆత్మలో లయమవుతుంది. అంతే. ఏకవస్తువును చింతించటం వలన, అంటే ఆత్మను చింతించుట వలన మనస్సు నశిస్తుంది. చింతించుట అంటే ఆలోచనలు అని అనుకోరాదు. ఆత్మను చింతించుట అనగా అహం స్ఫురణ యందు పోవటమే అని అంటున్నారు. అంటే మనస్సు లయించడం అంటే ఇంతకుముందు మనస్సు యాక్టివ్గా ఉండి, లేకపోతే ఆ తర్వాత యాక్టివ్గా కాకుండా లయించడమా అని అర్థం అంటే అది కాదనమాట. ఇక్కడ మనస్సు అనంటే వృత్తులు లేకుండా, అంటే మనస్సు వృత్తులు నశించి సంకల్పాలు లేకోకుండా ఉండటమే అక్కడ మనస్సు యొక్క లయం అని చెప్తున్నారు. ఎటువంటి సంకల్పాలు లేకుండా, ఆలోచన లేనటువంటి స్థితియే
మనస్సు యొక్క లయం అని చెప్తున్నారు. అంటే ఇక్కడ మనకి ఉదాహరణగా చూస్తేనక మనకు డైలీ అనుభవంలోనే ఉంది. మనకు సంకల్పాలు, వృత్తులు వచ్చినప్పుడు మనస్సు కలత చెందుతుంది. అదే మనకు సంకల్పాలు, వృత్తులు లేకుండా ఉండేటప్పుడు మనస్సు ప్రశాంతంగా, నిదానంగా ఉంటుందనమాట. కాబట్టి ఇక్కడ మనస్సు ప్రాణాయామం అంటే ప్రాణంతో అంటే ప్రాణాయామం చేసినా కూడా, ధ్యానం చేసినా కూడా, లేకపోతే జపం చేసినా కూడా, లేకపోతే నామం చేసినా కూడా మనస్సనేది తాత్కాలమే తప్ప అక్కడ మనోనాశనము అవ్వదు అని చెప్తున్నారనమాట. కాబట్టి ఇప్పుడు మనకు నిద్రలో కూడా మనకు మనస్సనేది తాత్కాలికంగా వృత్తులు అక్కడ లయమైపోయినాయి కానీ, అక్కడ నాశనం అవ్వట్లేదు. ఎందుకంటే అక్కడ మనకు మనస్సు నాశనం అవ్వడానికి కారణం అంటే అక్కడ అజ్ఞానము ఉంది. అజ్ఞానం అక్కడ పూర్తిగా పోలేదు. అజ్ఞానం నశించలేదు కాబట్టి, మనకు అక్కడ అజ్ఞానం ఎందుకు నశించలేదు? అంటే అక్కడ జ్ఞానం ఉదయించలేదనమాట. కాబట్టి జ్ఞానం ఉదయించలేదు కాబట్టి, పోనీ అక్కడ మనకు జ్ఞానానికి ప్రాప్తి ఉందా అనంటే అక్కడ మనకు లేదు. ఎందుకంటే అక్కడ అంతో ఇంతో తెలుసుకుంటున్న అక్కడ బుద్ధి కూడా అక్కడ లయమైపోయిందనమాట. కాబట్టి అక్కడ అజ్ఞానానికి అంటే జ్ఞానానికి అక్కడ ప్రాప్తి అవకాశమే లేదని చెప్తున్నారు. కాబట్టి ప్రాణబంధన లీన మానసం అంటే ప్రాణాయామం వల్ల కొంతవరకే మనస్సు లయమవుతుంది అని చెప్తున్నారనమాట. ఇంకొకటేమంటున్నారు ఏకచింతన. ఏకచింతన గురించి ఆత్మను చింతించట అంటున్నారు. మన గురువుగారంటారు, ఆత్మను మనం చింతించలేము. అంటే ఆత్మ గురించి మనకు తెలియదు కాబట్టి, ఆత్మని గురించి మనకు తెలియదు కాబట్టి చింతించలేము. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే, మనకి గురుముఖతగా అనాత్మ విచారణ చేస్తూ, గురువు యొక్క సూచనలు కానీ, లేకపోతే వారి యొక్క బోధనలు కానీ మనకు చాలా దోహదపడతాయన్నమాట. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే, అంటే ఏదైతే ఈ దేహము, ఈ ప్రపంచము, ఈ మనోబుద్ధులకి ఆధారంగా ఉన్న ఏ పరమాత్మ స్థితి ఉన్నది, ఏకైక పరమాత్మ స్థితి ఏదైతే ఉందో అంటే, అన్నిటినీ తెలుసుకుంటున్న జ్ఞానస్వరూపంగా నిన్ను నీకు ఆ గురువు తెలియపరుస్తారు అని ఇక్కడ మనకు చెప్తున్నారు. అంటే జీవుడు తనను తెలుసుకోలేడు. ఎప్పటికీ తెలుసుకోలేడు. ఒక అనుగ్రహం ద్వారా ఆహ్, తన ద్వారా తెలుస్తుంది తప్ప ఈ జీవుడు తెలుసుకోలేడు. అంతే అండి. ఇంకెవరైనా చెప్తారా? శ్రీనివాసరావు గారు చెప్తారండి? ఇక్కడ గాలిని ఎవరన్నా మూట కట్టగలరా? ఇంగువను మూట కట్టినట్టు గాలిని కూడా మూట కట్టడం కుదురుతుందా? కుదరదు. కుదరదు. సేమే మనసును కూడా అలా మూట కట్టలేము. ఊరికే మనసు అంటే ఒక కొటేషన్ లో రాసి చెప్పడం జరిగింది. ఇది బండిల్ ఆఫ్ బండిల్ ఇట్. అవునండి. ఆలోచన ఇంగ్లీష్ లో దాన్ని బండిల్ అన్నారు. బండిల్ ఆఫ్ థాట్స్ కరెక్ట్. నిజంగా అట్లా కట్టలేము. కట్టలేము. అంటారు కప్పలు తక్కడి ఇటు నుంచి ఇస్తుంటారు, అటు నుంచి ఇటు దూకేస్తుంటాయి కప్పలు తక్కడి చోకానికి ఎక్కడ ఒక వంకాయలో బంగాళదుంపలో వేస్తే ఒక చోట ఉంటాయి అవి. ఈ తక్కెడలో కప్పలు వేస్తే ఆ కప్పలు అట్లా ఉండవు, పారిపోతున్న చలనం చంచలం. మనం ఈ గాలిని బంధించడం కూడా, మనసును బంధించడం కూడా అంతే కష్టం. ఈ మాట భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా అర్జునుడితో చెప్తాడు. అసంశయం మహాబాహు మనో దుర్నిగ్రహం అచలం అభ్యాసేన కౌంతేయ వైరాగ్యేన వృత్తే అని చెప్తాడు ఆయన. అంటే చాలా కష్టమైందే గాని సాధ్యం కాదైతే కాదు అని చెప్పి ధైర్యం చెప్తాడు. ఆయన ముందు చేతులు ఎత్తేస్తాడు. చాలా కష్టం అండి, ఏం కష్టమే కాదు, కష్టమే కానీ కొంచెం తేలికే చేయొచ్చు అని చెప్పి కొంచెం ధైర్యం చెప్తాడు. ఎలా చేయొచ్చు? అభ్యాసంతో వైరాగ్యంతో చేయొచ్చు అని చెప్పారు. అభ్యాసం ఏమిటి చేయాలి, వైరాగ్యం ఏమిటి చేయాలి? వైరాగ్యం అంటే దోష దర్శనం అని చెప్తుంటారు గురువు గారు. దోష దర్శనంలో చేసే ప్రతి వస్తువు నిత్య వస్తువు వివేకం అనే మాట ఒకటి వాడుతుంటాం కదా ఆధ్యాత్మిక. దాని ద్వారా వైరాగ్యం కనుక వచ్చినట్టయితే బహిర్ముఖం కాకుండా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. అభ్యాసం ఎట్లా చేయాలి, ఏమి చేయాలి అంటే బయటికి పోకుండా ఉండటమే అభ్యాసం. అంటే దానికి ఆపోజిట్ వ్యతిరేకం ఏమిటి? అంతర్ముఖం.
ఈ రెండింటి ద్వారా బహిర్ముఖం కాకపోవటం, అంతర్ముఖంగా ఉండటం, ఇవి అభ్యాసం, వైరాగ్యం. ఈ రెండింటి ద్వారా కూడా మనసుని స్వాధీనంలోకి తెచ్చుకోవచ్చు అని చెప్పడం జరిగింది గీతలో కూడా. అదే మాట ఇక్కడ వీరు కూడా చెప్పారు. ఏ రకంగా ప్రాణాయామం ద్వారా మనస్సు లయం అవుతుంది. లయం అన్నది ఏమిటి? తాత్కాలికం. మనస్సు అంటే మళ్ళీ మన మనస్సుని రిఫర్ చేసినప్పుడల్లా బండిల్ ఆఫ్ థాట్స్, ఆలోచన సమూహం అని అర్థం చేసుకుంటారు. అదొక పెద్ద సైన్యం. చెప్పాలంటే శత్రు సైన్యం, మనకు చెప్పాలంటే శత్రువులు. అవన్నప్పుడు ఏం చేస్తుంటే కనుక లక్ష్యానికి, గమ్యానికి అవి అడ్డంకులుగా ఉంటున్నాయి కాబట్టి మనకు శత్రు సైన్యం కింద లెక్క. వాటిని జ్వరబడకుండా చేసుకోవాలి. ఏం ద్వారా అంటే వైరాగ్యం ద్వారా జ్వరబడకుండా చూసుకోవటం, వెనక్కి తీసుకురావటం. దాన్ని మనం గుడ్డలో అయితే దాన్ని కట్టలేం, కానీ మనం కట్టే ప్రయత్నం అయితే చేస్తాం. ఏ రకంగా ప్రాణాయామం. ఈ ప్రాణాయామం 2 రకాలు అంటారు. ఒకటేమో శ్వాసను బంధించడం అని, నిరోధించడం అని ఒకటి. రెండోది ఇదేం కాదంటే గమనించడం. ఈ శ్వాస బంధనం ఎవరు చేస్తారంటే యోగా ప్రాక్టీస్లో చేసేవాళ్ళు కుంభకోణి, రేచికోణి, పూరకోణి, రకరకాల చాలా ఉన్నాయి. వాటిల్లో అవన్నీ చేస్తూ ఉంటారు. అది కాని వాళ్ళు ఏంటంటే అసలు ఏమి చేదు ఊరక ఉండు, అబ్జర్వ్ చేస్తూ ఉండు చాలు. అది ఎలా పోతుంది, అలా పోతుంది చూస్తుంటే చాలు. మెల్లగా దీనికి ఏమవుతూ ఉంటుంది, ఆలోచనలు తగ్గిపోతాయని భగవాన్ రెండో దాన్ని ఎక్కువ ప్రిఫర్ చేశారు. తర్వాత అసలు ఇదంతా ఎందుకు మనకి గోళ అని అంటే, ఈ మొదటి శ్లోకంలో మొదటి పాదంలో చెప్పింది ప్రాణాయామం ద్వారా తాత్కాలికంగా మాత్రమే మనసును లయింపజేయడం జరుగుతుంది. మనకి తాత్కాలిక ఉపశమనం సరిపోదు కదా, పర్మనెంట్గా కావాలి, శాశ్వతంగా ఉండాలి. దీనికి ఏమి చేయాలి అంటే ఆత్మలో లయం చేయడం. దేన్ని లయం చేయాలి? మనస్సు. మనస్సు అంటే ఏమిటి? ఆలోచన. ఆలోచన లేకపోతే ఉన్నది అదేగా. ప్రత్యేకించి ఏం చేయాలి? అవునండి. ఈ ప్రాణాయామం చేయటం ద్వారా ఒక పద్ధతి. ప్రాణాయామంలో కుంభగ్రచికాలు కాకుండా కేవలం శ్వాసను గమనిస్తూ ఉండటం తేలికైన పద్ధతి. దాంట్లో ఏమిటంటే వాటికి నియమాలు, బ్రహ్మచర్యాలని, ఆహారపు అలవాట్లు, ఫుడ్ హ్యాబిట్స్ చాలా చెప్తారు. అందరికీ అందుబాటులో ఉండవు. గురుముఖత నేర్చుకోవాలి, సొంతంగా చేయొద్దు. రకరకాల యోగాన్ని, రాజయోగాన్ని బోర్డు ఉంటాయి. వాటిలో అవన్నీ మనకు వద్దు. తేలిగ్గా ఉంటుంది, చేయండి అని చెప్పారు. అలా చేసినప్పుడు ప్రాణాయామం ద్వారా మనకి తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది. ఆత్మయందు మనస్సుని ఉంచడం ద్వారా, ఉంచడం అంటే యాక్టివిటీ కాదు, నువ్వు దానిగా నిలిచిపోవడం. అంటే దేనితో ఉండకుండా నాకు నేనుగా ఉండిపోవటం. అంటే సర్టిఫిక్స్ నేను అదిగా ఇదిగా ఉండటం కాకుండా నేను నేనుగా. అంతే అండి. నేనుగా ఉంటున్నట్టయితే అది ఆత్మలో లయించడం, ఆత్మయందు ఆత్మగా ఉండటం అంటే అదొక క్రియ కాదు, యాక్టివిటీ కాదు, అదొక స్టేట్ ఆఫ్ బీయింగ్ అన్నమాట. ఓకే, దానికోసం మన ప్రయత్నం తాత్కాలికంగా ఉండేది కాకుండా పర్మనెంట్ గా ఉండే సొల్యూషన్ ఏంటంటే హృదయ స్థానంలో ఆత్మను నిలుపుకోవటం, దాని ఎందునే మనసును నిలుపుకోవటం. అల్టిమేటిక్ అన్నది లేదు, అసలు ఉన్నదాన్ని బయటికి పోతుందని లోపలికి రావటం, తీసుకొచ్చిన దాన్ని హృదయంలో నిక్షిప్తం చేయటం ఆత్మ. తీసుకొచ్చి డబ్బాలో లడ్డు పెట్టి సీల్ చేసి డబ్బాలో పెట్టినట్టు కాకుండా మన దానికి స్పందించకుండా ఉంటే అది మనకు లేనది లేనట్లు అవుతుంది, ఉన్నది ఉన్నట్లే ఉంటుంది. అదే సత్యస్థితి, సహజ స్థితి, శాశ్వత స్థితి. ఏమండి? ఇది నాకు అర్థమైనంత వరకు ఇది. తర్వాత దీనివల్ల జరిగేది ఏంటంటే ఎక్కడైనా కూడా మనసుకి ఏకాగ్రత తీసుకొస్తే దానివల్ల ఏమిటవుతుంది? ప్రశాంతత వస్తుంది, ఆందోళనలు అవి తగ్గుతాయి. వైరాగ్యం అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, దోష దర్శనం చేస్తే బహిర్ముఖం కాకుండా ఉంటాం. అభ్యాసం అంటే మనకి లోపలికి అంతర్ముఖం కావడం. దీన్ని రోజు చేయాలి. ఎంతకాలం చేయాలంటే ఆలోచన రహిత స్థితి వచ్చేంత వరకు చేస్తే రాదు. నెంబర్ ఏదో రోజు చేస్తున్నానండి, లక్షలు చేశానండి జపం అన్నట్టు కాదు. మనకి ఆలోచన రహిత స్థితి వచ్చేంత వరకు మనోలయము, మనోనాశనం కోసం తిప్పలు పడవలసినది. మనోలయంలో తాత్కాలికమే, మనోనాశనంలో శాశ్వతం.
మనోనాశనం ఏ రకంగా చేయాలంటే బయటకు పోకుండా లోపల ఉండటం ద్వారా, తనకు తానుగా ఉండటం ద్వారా, ఏది కాకుండా ఉండడం ద్వారా అది సాధించుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇందులో. తర్వాత ఇందాక మీరు చెప్పినట్టు ధ్యానము, జపము వీటి యొక్క ఉద్దేశం కూడా మనోలయమే. కూడా కొంతమంది మనోలయం సంపాదిస్తాడు, తాత్కాలికం కదా, ఉన్నంతసేపే ఉంటాడు, బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ మామూలు అయిపోతాడు. ఇక్కడ ఒకసారి మనం నాశనం అయిన తర్వాత ఏం జరుగుతుంది, ఇంకక్కడ ఎన్నిసార్లు ఏం జరిగినా కూడా ఆయనకు ఉన్నదేదో తెలుసు, మూలంలో ఉంటాడు కాబట్టి దగ్ధబీజ మనస్సు చేస్తాడు. ఏ పని చేసినా చేసే కర్మలన్నీ కూడా అకర్మలుగానే వర్తిల్తూ ఉంటాయి. అక్కడ డూయర్ లేదు, డూయర్షిప్ లేదు. కారణంగా అక్కడ ఆయనకి ఎప్పుడైతే తన సహజ స్థితిని తెలుసుకుని తేలిగ్గా ఆత్మస్థితిలో నిలబడటం చేత అవుతుందో తెలుస్తుందో, అప్పుడు ఏం చేసినా ప్రపంచంలో ఉన్న ఆ ప్రారంభ కర్మలతో ఆయన పనులు చేస్తున్నా కూడా చేయని వాడి కింద కర్మలు చేస్తున్నా ఆ కర్మ కర్తగా ఆయన ఎప్పటికీ ఉండడు. కారణం ఏంటంటే అక్కడ లింక్ తెగిపోయింది అని చెప్తుంటారు గురువు గారు. అది తర్వాత మనస్సును ఆత్మని ఉంచడం అంటే అది ఒక ఆలోచన కాదు. నేను ఆత్మని అని జపం చేయడం కాదు. ఆ ఆలోచన వచ్చేప్పుడల్లా, బయటికి పోయే ఆలోచన వచ్చేప్పుడల్లా నేను ఫలానా అని చెప్పి చెప్పుకోవడం, నేను ఆత్మని అని చెప్పి అనుకోవడం కాకుండా అది ఒక భావనగా స్థిరపరచుకోమని చెప్పడం జరుగుతుంది. నేను శ్రీనివాసరావుని, నేను వెంకటరావుని చెప్పుకోవడం కాకుండా తన్ను తానుగా నేనుగా ఊహించడం. అంటే ఈ పై నేను పోయి ఎక్స్టర్నల్ నేను పోయి ఇంటర్నల్ నేను ఏదైతే ఉందో ఆ నేనుగానే స్థిరపడి అదే అర్థమైంది పై శ్లోకంలో. ఓకే సార్, చక్కగా చెప్పారు, చాలా మంచిగా. ఓకే సార్. రవికుమార్ గారు కూడా అన్నట్టు చేస్తారు. రవికుమార్ బాగా చెప్పారండి శ్రీనివాసరావు గారు, పద్మజ గారు. అదే ఇక్కడ అదే గురువు గారు చెప్తున్నట్టే ప్రాణాయామం వల్ల మనస్సు తన మూలమైన ఆత్మలో లయం అవుతుంది అంతే అంటున్నారు. అదే ఇంకా శ్రీనివాసరావు గారు మీరు చెప్పినట్టు, గురువు గారు చెప్తున్నట్టు మనస్సు అదే అంటే ఏ మార్గాన్ని ఎంచుకున్నా అది రాజయోగ మార్గమైన, భక్తి మార్గమైన, జ్ఞాన మార్గమైన, లేకపోతే క్రియాయోగమైన, అయితే శ్రీకృష్ణుడు చెప్పినట్టు ప్రాణాయామ ప్రత్యాహార అని చెప్తారు కదా గీతలో. సో ఆ నియమాల ద్వారా, అభ్యాసాల ద్వారా ఏ మార్గాన్ని ఎంచుకున్నా మనస్సు, గురువుగారు చెప్తారు కదా, మనస్సు నిశ్చల స్థితికి దారి తీస్తాయే తప్ప ఆత్మ సాక్షాత్కారానికి దారి తీయవు అని చెప్తారు కదా. అంటే సాధకుడు ఏ మార్గాన్ని ఎంచుకున్నా మనస్సు నిశ్చల స్థితికి వస్తుంది. అంటే కొంతసేపు ఇప్పుడు ధ్యానం చేసినంత మాత్రాన ఆత్మ సాక్షాత్కారం అవ్వాల్సిన రూల్ లేదు. ఎందుకంటే ప్రాణాయామం చేస్తే కొంతవరకు మనస్సుని అక్కడ బంధిస్తున్నాడు. ఆ గాలిని మనం చెప్పారు కదా గురువు గారు, అదేదో గాలి మూలము, ఆ వాయు మూలం మనస్సు, మనస్సు మూలము వాయువు, అంటే ఒకదానికి ఒకటి రెండు లింక్ అయి ఉంటాయి. సో గాలిని బంధించిన ప్రాణాయామం చేత గాలిని బంధిస్తే, శ్వాసని బంధిస్తే మనస్సుని ఆలోచనలు బంధిస్తున్నట్టే. అలానే ఆలోచనలు మనోమూలము వాయుమూలం రెండు ఒకటే అని, రెండు ఒకటే, బేస్ ఒకటే. అవును, రెండు ఒకటే. ఎందుకంటే చాలా మంది అదేంటి సమాధి స్థితిలో ఉన్నప్పుడు, ఆలోచన లేని స్థితిలో మనస్సును బంధించినప్పుడు అక్కడ శ్వాస తీసుకుంటాం కూడా తక్కువ ఉంటుంది వాళ్ళకి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా తగ్గుతూ ఉంటాయి. అంటే మనమైతే కొంత ఎక్కువసేపు తీసుకుంటాము, అదే సమాధి స్థితిలో ఉన్న వాళ్ళైతే చాలా తక్కువ శ్వాస తీసుకుంటారు. అంటే ఏదైనా శ్వాసని బంధించిన శ్వాస మీద ధ్యాస కానీ, లేకపోతే ప్రాణాయామం కానీ, ఈ ప్రత్యాహారంతో నిరంతర అభ్యాస వైరాగ్యములతో చేసి ఈ ఏ మార్గాన్ని ఎంచుకున్నా ఇవన్నీ మనస్సు నిశ్చలతకి దారి తీస్తాయి. అంటే మనస్సు కొంతవరకు లయమవుతుంది. అంటే లయమైన మనస్సు, అదే లయమైన మనస్సు మళ్ళీ ఇప్పుడు
ఇప్పుడు వాడు గంట సేపు ధ్యానం చేసి గదిలో కూర్చొని మనస్సుని లయం చేసుకొని వచ్చాడు. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రాపంచిక విషయ వాసంతో మళ్ళీ తాదాప్యం చెంది మళ్ళీ సంసారంతో, భార్య పిల్లలతో, లేకపోతే పని ఒత్తిడితో ఇవన్నీ నేను చేస్తున్నాను అన్న భావంతో వాడు తాదాప్యం చెంది నేను కర్తను అనుకుంటే ఇంకా మళ్ళీ దాని వల్ల ఉపయోగం ఉండదు కదా. అంటే అంతవరకు ఆ గదిలో కూర్చున్న ఒక గంట సేపు వరకు మనస్సు లయం అవుతుంది. మళ్ళీ ఎప్పటి నుంచి గది నుంచి బయటికి రాగానే మనస్సు మళ్ళీ బహిర్ముఖం అవుతుంది. సో అది దాని వల్ల అలా అంటే నిరంతరం అలా చేయటం వల్ల ఏంటంటే కొంతమేర ఆ మనస్సుని ఆలోచనలు ఆ తగ్గుముఖం పట్టించే గ్యాప్ పెంచుకుంటూ వెళ్ళొచ్చు. అంటే ఆలోచన లేని స్థితిని రోజు మొత్తంలో ప్రారంభంలో ఒక 10 నిమిషాలు, తర్వాత అలా చేయంగా 20 నిమిషాలు, 30 నిమిషాలు, ఒక గంట సేపు, 2 గంటలు అలా ఆలోచన లేని స్థితిలో అలా పెంచుకుంటూ ఆ గ్యాప్ని పెంచుకుంటే ఏమవుతుందంటే ఒకానొక సమయంలో అదిగా ఉండిపోతాడు ఇంకా. అలా ఆ అభ్యాసం చేయంగా ఆలోచన లేని స్థితిలోనే ఉండిపోతాడు. ఈ కర్మలు నడుస్తూ ఉంటాయి. అంటే అహంకారం నశించదు, అహంకారం ఏమి అక్కడ నశించదు, అహంకారం మిగిలే ఉంటుంది. ఈ కర్మలు నడుస్తూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనస్సు కొంతమేర నిశ్చల స్థితికి రావటం వల్ల బాహ్యంగా వెళ్లాల్సిన వాడు అంతర్ముఖంగా ఉంటాడు ఎక్కువసేపు. సో అందువల్ల దానివల్ల ప్రయోజనమే కలుగుతుంది. అంటే ఇక్కడ ప్రాణాయామం వల్ల మనస్సు తన మూలమైన ఆత్మలో లయమవుతుంది అంటున్నారు కానీ ఆత్మలో, ఎందుకంటే ఇది మనస్సుకి తన మూలం, గురువు గారు అదే అంటారు కదా, తన మూల స్థానమే తనకి తెలియదు. ఇప్పుడు నేను అది ఆ హృదయంలోంచి ఉద్భవించి బయటకు వచ్చింది, నేను అనే మొదటి తలంపు బయటకు వచ్చింది. ఇక దాన్ని బేస్ చేసుకొని అన్ని తలంపులు వస్తున్నాయి ఈ జీవుడికి. అది దాన్ని పట్టుకొని వీడు పరిగెడుతున్నాడు. కానీ ఎప్పుడైతే అంటే ఎందుకంటే ఈ ఆలోచనలు ఈ నేను ఎప్పుడు పుడుతుందో, ఎప్పుడు మళ్ళీ అది లయం అవుతుందో ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఇప్పుడు పుట్టిన ఆలోచన మరుక్షణం నశిస్తుంది, మళ్ళీ పుడుతుంది, మళ్ళీ నశిస్తుంది, మళ్ళీ పుడుతుంది, మళ్ళీ నశిస్తుంది. ఇలా చావు పుట్టుకలు ఆలోచనలకు ఉన్నాయి. అదే భగవాన్ అంటారు, నీ మనస్సే పెద్ద సమాధి అంటారు. అక్కడ ఆ శ్మశానం అది ఒక పెద్ద సమాధి, అక్కడ నిరంతరం చావు పుట్టుకలు నడుస్తూ ఉంటాయి అంటారు. అంటే దేహం చావు పుట్టుకలు కాదు, నీ మనస్సులోనే ఆ లోపల పెద్ద సమాధి ఉంది. ఆలోచన పుడుతూ నశిస్తూ అది అలా జరుగుతుంది. అది పెద్ద సమాధి లాగా చెప్తారు. మహాశ్మశానం అనొచ్చు, మహాశ్మశానం అనొచ్చు అంటారు. ఎప్పుడు నిరంతరం అక్కడ అవి జరుగుతూ ఉంటాయి. అట్లాగే ఇక్కడ మనసులో కూడా నిరంతరం ఆలోచన, ఈ జనన మరణాలనే ఆలోచనలే కనుక ఇది కూడా మహాశ్మశానం. అవునవును. అంటే ఇప్పుడు బయట ఏమో అక్కడ శ్మశానంలో దేహాలు వస్తూ ఉంటాయి, మళ్ళీ పుడుతూ ఉంటాడు, మళ్ళీ పోతుంటాడు. కానీ నిరంతరం మన మనసులోనే జరుగుతూ ఉంటాయి, ఆలోచనలు పుడుతుంటాయి, మరుక్షణం నశిస్తూ ఉంటాయి, అయిపోతూ ఉంటాయి, ఆలోచనలు వస్తుంటాయి, పోతూ ఉంటాయి. అవునవును. కాబట్టి అంటే ఇక్కడ అదే దానివల్ల అహంకారం నిలబడే ఉంటుంది కానీ ఆత్మలో లయం అవ్వదు. ఆత్మలో లయం ఎందుకంటే ఈ మనస్సుకి తన మూల స్థానం ఏదో తనకి తెలియదు. అదే గురువు గారు చెప్తారు కదా, ఎందుకంటే ఇది అవును మనస్సుకి తన స్వరూపము తనకి. ఇప్పుడు మనం కొంత విచారణ చేస్తే మనకి నేనెవరు అన్న ప్రశ్న వేసుకుంటే మనకి సమాధానం రాదు, ఎందుకంటే తన స్వరూపం లేదు తనకి. ఆ సమాధానం ఎందుకు రాదంటే ఆ మనస్సుకి స్వరూపం లేదు. స్వరూపం లేదు కాబట్టి దానికి సమాధానం రాదు. అది అందుకని అది దానికి ఒక స్వతహాగా అది ఒక లిమిటెడ్ నాలెడ్జ్, ఒక పరిమితమైన జ్ఞానంతో అది ఒక చిజ్జడ గ్రంథి అంటారు కదా, అటు ఆత్మ కాక అటు చిత్తు కాక ఇటు జడము కాక మధ్యలో ఒక ముడిలాగా, అంటే ఆ మనస్సు ముడి ఉంటుంది. ఆ ముడి అది దానికి ఆ ముడికి స్వరూపం లేదు, అలా వచ్చినట్లుగా ఈ భ్రమను కలగజేస్తుంది. ఆ ముడి ఉన్నట్టుగా నిజానికి ముడి లేదు. అందుకని మనము నేనెవరనే విచారణలో మనము ఈ నేనెవరన్న ప్రశ్న వేసుకున్నప్పుడు ఏ సమాధానం రాదు, ఎందుకంటే అక్కడ తన స్వరూపమే తనకు తెలియదు కాబట్టి అది ఆత్మలో లయం అవ్వదు. అంటే విచారణ అక్కడ ఇంకొకటి కూడా ఉంది రవి, ఎందుకంటే అక్కడ ఆధ్యాత్మిక విచారణ చేసినప్పుడు ఆ మనసుకి అది ఏం చేస్తుందంట, వెంటనే అది లయమైపోతుందంట. అంటే దానికి అదే నార్మల్ గా అయితేనాక సాధారణ విషయాలకు వెళ్తేనాక అది అలా అల్లుకొని పోతా ఉంటుంది. ఎప్పుడైతే విచారణం పెట్టామో వెంటనే సమాధానం లేకుండా టక్కని లోపలికి వెళ్ళిపోతుంది, దానికి భయపడుతుంది అంతే తప్ప దానికి ఇష్టం లేని విషయం కాబట్టి ఇష్టం లేని విషయం. అవును, అంటే
తన తన కన్ను తనే పొడుచుకున్నట్టుగా ఉంటుంది కదా. అవునవును. ఆ అది ఎవరు ఇప్పుడు తను తాను ఎవరు దుఃఖించుకోరు కదా. చూపించుకోరు. తను తాను ఎవరు దుఃఖించుకోరు. అందుకని అది కూడా మనసు ఏం చేస్తుంది, తను తాను దుఃఖించుకోదు. అది ఆ ప్రశ్న వేసినప్పుడు అదేదో భగవాన్ చెప్తారు కదా, దొంగని దొంగ చేతే పట్టించినట్టుగా అదే ఒక పెద్ద దొంగ. మళ్ళీ ఇంక దొంగ ఎవరని దాన్ని అడిగామనుకో, ఇక అది ఎక్కడ అటు చిక్కదు దొరకదంటగా తిరుగుతుంది. అదే ఆ మగ పెళ్లి వాళ్ళు ఆడపెళ్లి వాళ్ళలో అది అటు ఇటు ఉంటాడు. ఎవరు వీడెవడు ఎక్కడి నుంచి వచ్చాడు అని ప్రశ్న వేసినప్పుడు వాడు దొరకడు, ఇంకెళ్ళిపోతాడు. ఎందుకంటే చిక్కుతే 4 బాస్తారు కదా, అందుకని వాడు అక్కడి నుంచి పారిపోతాడు. అలానే ఈ మనస్సు కూడా ప్రశ్న వేసుకున్నప్పుడు అది చిక్కదు, ఎందుకంటే దానికి ఒక స్వరూపం లేదు. అది అది తన మూల మీద తనకి తెలియదు కాబట్టి అక్కడ అదే అంటే ఇక్కడ చెప్పడం ఏంటంటే ప్రాణాయామం వల్ల మనస్సు తన మూలమైన ఆత్మలో లయం అవుతుందంటే అది గురువుగారు చెప్తారు కదా, కేవలము అనుగ్రహము చేతనే అది అది ఆ మనస్సు అనేది నశిస్తుంది, కానీ మనోలయము ఆత్మ సాక్షాత్కారం దారి తీయదు అంటారు. మనోనాశనం అవ్వాలి అంటే, మనోనాశనం అంటే ఇక్కడ అది ఒక వస్తువు కాదు కాబట్టి మనస్సు అనేది నాశనం చేయడానికి అది ఒక ఒక అజ్ఞానం అంటే నేను అంటే దేహాత్మ బుద్ధి అన్న భావన. ఇక్కడ మనస్సు నశించడము అంటే ఇక్కడ ఇప్పుడు అనుగ్రహం చేత ఈ మనస్సు నాశనం అవుతుంది, ఆ మనోనాశనమే ఆత్మ సాక్షాత్కారం దారితీస్తుందంటే ఇక్కడ ఆ మనోనాశనం అంటే నేనంటే దేహము అన్న భావన ఏదైతే మొదటి తలంపు ఉందో అది పూర్తిగా తొలగిపోతుంది. ఇంకా ఆ భావన ఉండదు, ఇంకా మళ్ళీ ఆ భావన మళ్ళీ రాదు. అదే దేహాత్మ బుద్ధి. ఆ దేహాత్మ బుద్ధి అదే అజ్ఞానము, అదే అవిద్య అని కూడా అంటారు. కాబట్టి ఆ లేనిది ఉన్నట్లుగా మనకి భ్రమని కలగజేస్తుంది. ఆ భ్రాంతి తొలగిపోతుంది. ఆ మనోనాశనం అంటే అజ్ఞానం తొలగిపోతుంది, అవిద్య తొలగిపోతుంది. కాబట్టి ఇక్కడ ఆ ప్రాణాయామం వల్ల మనస్సు తన మూలమైన ఆత్మలో లయం అవుతుంది అనేది ఇక్కడ కేవలం అనుగ్రహం చేతనే అది జరుగుతుంది. అలానే ఇక్కడ ఏకవస్తువు అని అంటున్నారు. ఏకవస్తువు చింతించడం వల్ల మనస్సు నశిస్తుంది. మళ్ళీ ఇక్కడ చింతించటం అంటే ఆలోచించటం అంటే ఆలోచనలు అని అనుకోరాదు. అంటే అది ఏకవస్తువు అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అహంస్ఫురణగా ఉండటయే అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఈ అహంకారంతో అహంస్ఫురణగా మనము ఉండలేం కదా, ఉన్నాము. కాకపోతే ఏంటంటే దీనికి తన మూలం మీద తెలియదు కాబట్టి ఈ లేని పాము తాడుని తెలుసుకోలేదు కదా ఎప్పుడు. అలాగే ఈ లేని అహంకారము ఈ ఆత్మని ఎప్పుడు తెలుసుకోలేదు. అలా ఎందుకంటే ఈ మనస్సు కానీ, ఈ ఇంద్రియాలకు కానీ, ఈ దేహానికి కానీ, ఈ ఆలోచనలకు కానీ, ఈ పంచభూతాలకు కానీ వీటికి అతీతంగా ఉన్నది. ఈ అవస్థలకి కానీ ఈ అతీతంగా వీటితో సంబంధం లేకుండా ఉంది. అది ఆత్మ, స్వయం ప్రకాశమైన ఆత్మ జ్ఞానము, పరిపూర్ణమైన జ్ఞానము ఇటుపక్క ఈ ప్రపంచంతో కానీ, ఈ సంసారంతో కానీ, వీటితో ఈ పంచభూతాలతో కానీ వేటితోనూ సంబంధం లేకుండా అది తను తాను తెలుసుకుంటూ అహం స్ఫురణగా ఉన్నది. అది అసలైన ఏకచింతన. ఎందుకంటే జ్ఞాన వృత్తి చేత తను తాను తెలుసుకుంటుంది. దానికి ఒక వృత్తి ఉందన్నారు కదా గురువు గారు. అది ఏకచింతన. ఆ ఏకచింతన అహం స్ఫురణగా ఉండటయే అంటారు. అది ఆల్రెడీ ఉన్నది. అది కాకపోతే ఈ అహంకారంతో నువ్వు ఏకచింతన చేయటం అంటే ఇందాక అదే సంథింగ్ లైక్ ప్రాణాయామం ద్వారా ఇది కూడా ప్రాణాయామం లాగా పనిచేస్తుంది. అంటే ఏకచింతన చేయంగా అది ఇప్పుడు ఏదైనా మనం ఒక మూర్తిని ధ్యానించినప్పుడు నీకు విడిగా ఒక భగవంతుడు ఉన్నాడు, ఆ మూర్తిని ధ్యానించినప్పుడు నువ్వు నిరంతరము అదే ధ్యాసగా ఏకచింతనగా ఆ మూర్తిని ధ్యానిస్తే ఏమవుతావు అంటే నువ్వు మూర్తిగా అయిపోతావు. మూర్తి లక్షణాలు నీ ఎదురుగా ఒక మూర్తిని ధ్యానించినప్పుడు నువ్వు చేయంగా ఆ మూర్తి లక్షణాలు నీ స్వభావం అయిపోతాయి. అది ఈ అహంకారంతో నువ్వు చేయంగా ఏంటంటే నువ్వు ఆత్మచింతన చేయలేవు. నువ్వు ఈ మనస్సు అనేది ఆత్మచింతన చేయలేదు. ఆత్మ చింతన జ్ఞాన వృత్తి చేత అది తను తాను తెలుసుకుంటూ అది అహంస్ఫురణగా నిత్యము తను తాను తెలుసుకుంటాం అంటే నిత్యం చింతిస్తూనే ఉంది. తను తాను చింతించుకుంటూ ఉంది, అది రమించుకుంటూ ఉంది తను తాను. కానీ ఈ అహంకారంతో వీడు ఏకచింతన చేయంగా అంటే ఆత్మచింతన అంటే ఇక్కడ నీకు ఏదన్నా ఒక పరమాత్మని ధ్యానించినా, నీకు ఏదైనా ఒక మూర్తిని ధ్యానించినా, ఏదైనా ఒక దేవతని ధ్యానించినా వీడు చేయంగా ఆ మూర్తి యొక్క లక్షణాలు వీడి స్వభావంగా మారిపోతాయి. అప్పుడు ఆ మూర్తికి నీకు భేదము లేదన్న స్థితి ఏర్పడుతుంది. అది కూడా అనుగ్రహం చేత ఆ స్థితి ఏర్పడుతుంది.
కాబట్టి అహంకారంతో వీడు ఏకచింతన చేస్తే అప్పుడు కూడా అనుగ్రహం రావాల్సిందే. అంటే ప్రాణాయామం చేయటం వల్ల, ప్రత్యాహారం వల్ల, లేకపోతే మరి ఏ జ్ఞాన మార్గమైనా, భక్తి మార్గమైనా, ఏ మార్గమైనా ఎంచుకున్నా వీడు ఏకచింతన చేసినా వాడు ఇవన్నీ మనో నిశ్చలానికి దారి తీస్తాయి గాని మనో ఆత్మ సాక్షాత్కారానికి దారి తీయవు అంటారు గురువు గారు. ఎందుకంటే అహంకారము ఇప్పుడు ఒక పూజ గదిలో మనం చెప్పుకుంటుంటాం కదా, ఆ పూజ గదిలో ఒక దీపం వెలుగుతున్నప్పుడు అది బయట నుంచి ఏదైనా గాలి వచ్చింది అనుకోండి, పక్కన పూజ గదిలో ఆ కిటికీ ఉంది, కిటికీలోంచి ఏదైనా గాలి వస్తుంది, గాలి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ దీపము కదులుతూ ఉంటుంది, అది నిశ్చల స్థితికి రాలేదు. ఎప్పుడైతే నువ్వు ఆ కిటికీని మూసేసావో వెంటనే అది నిశ్చల స్థితికి వస్తుంది, ఎందుకంటే గాలి చొరబడదు లోపలికి. ఆ దీపము అప్పటిదాకా కదులుతున్న దీపము వెంటనే నిశ్చల స్థితికి వచ్చేస్తుంది. అంటే ఇక్కడ కూడా మనము ప్రాణాయామం కానీ లేకపోతే మరి ఏ ఇతర మార్గంలో అయినా సరే మన మనస్సు అనే కిటికీని మూసేసినప్పుడు, అంటే బాహ్యంగా అప్పటిదాకా వెళ్ళిన మనస్సు ఎప్పుడైతే నీ మనస్సులో ఆ పూజ గదిలో ఉన్న కిటికీని మూసేస్తే ఆ గాలి లోపలికి చొరబడకుండా ఆ దీపం వెంటనే నిశ్చల స్థితికి వచ్చినట్టుగా నీ మనస్సు కూడా అది బై డిఫాల్ట్ నిశ్చల స్థితిలో ఉంది. కాబట్టి నువ్వు అది బయట ప్రపంచాలకి మనం అలవాటు పడ్డాం కాబట్టి ఆ బాహ్యంగా వెళ్ళటం అలవాటైంది కాబట్టి ఎప్పుడైతే మనము ఆ మనస్సు అనే కిటికీని మూసేస్తే, అంటే బయట ఆలోచనలు లోపలికి రాకుండా, అంటే నువ్వు అంతర్ముఖం అయితే వెంటనే నీ మనస్సు నిశ్చల స్థితికి వచ్చేస్తుంది. అంటే ఆలోచన లేని స్థితి ఆత్మ అన్నారు కదా ఇందాక శ్రీనివాసరావు గారు, అదే అన్నారు. ఆలోచనని గురువు గారు కూడా అదే అంటారు కదా, ఆలోచన లేని మనస్సే ఆత్మ అంటారు. కాబట్టి నీకు ఎప్పుడైతే ఆ నిశ్చల స్థితికి ఆ గేట్ వే వరకు నీ మనస్సును గనక చాలా ప్రశాంతంగా, నిర్మలంగా, కోమలంగా, ఎటువంటి కల్మషాలు లేకుండా, మాలిన్యం లేకుండా నీ మనస్సును గనక ఉంచుకున్నట్లయితే ఖచ్చితంగా ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్, అప్పుడు అక్కడ అనుగ్రహంతో అక్కడ అది రివీల్ అయ్యే అవకాశం ఉంటుంది. తను తాను రివీల్ చేసుకొని, అంటే ఆత్మ అనుభవం కేవలం ఆత్మకే కాబట్టి ఇంకా అక్కడ జీవభావన ఉండదు ఇంకా. కాబట్టి ఆ అంటే అదే శంకరులు అదే కూడా గురువు గారు కూడా అదే చెప్తారు కదా, నిశ్చల తత్వే జీవన్ ముక్తి అని. సో నీ మనస్సు ఆ గేట్ వే వరకు తీసుకురాగలిగితే నిశ్చలంగా ఉన్న మనస్సు ఖచ్చితంగా అది ఆ నిశ్చల మనస్సుకి అక్కడ తను తాను ప్రకటించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏక వస్తువు చింతించడం వల్ల మనస్సు నశిస్తుంది అంటే, ఇక్కడ అహంకారంతో నువ్వు ఏక వస్తువును చింతిస్తే ఇవన్నీ మనో నిశ్చలానికి దారి తీస్తాయి, ఆత్మ సాక్షాత్కారం దారి తీయవు. కాకపోతే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ చింతించుట అంటే ఆలోచనలు అని అనుకోరాదు, ఆత్మను చింతించుట అనగా అహం స్ఫురణగా అందుండి పోవటమే అంటున్నారు. ఎందుకంటే ఆత్మని మనం చింతించలేము, అది ఈ అవస్థ. ఎందుకంటే ఇది ఈ అవస్థకు అతీతంగా ఉన్నది కదా, ఇంద్రియాలతో మనం తెలుసుకోలేం కదా. మన చక్షు దృష్టితో మన ఈ యొక్క ఫిజికల్ బాడీతో, ఈ యొక్క మనస్సుతో దాన్ని తెలుసుకోలేము, ఆత్మని ఎప్పటికీ తెలుసుకోలేము కదా. ఎందుకంటే అదే చెప్తారు కదా, ఆత్మ అనాత్మ రెండు ఆపోజిట్స్, దెర్ ఇస్ నో కనెక్షన్ బిట్వీన్ ఆత్మ అండ్ అనాత్మ అంటారు కదా గురువు గారు. సో రాకపోకలు లేవంటారు కదా ఆత్మకి అనాత్మకి, అసలు అనాత్మే లేదన్నారు కదా. సో నువ్వు లేని పాముతో నువ్వు తాడుని తెలుసుకోలేనట్టుగానే, లేని అహంకారంతో, లేని మనస్సుతో నువ్వు ఆత్మని ఎప్పటికీ తెలుసుకోలేవు. కాబట్టి ఇక్కడ చింతించుట అంటే అహంస్ఫురణగా ఉండిపోవటమే అంటారు. అది ఆల్రెడీ ఉన్నది అహంస్ఫురణగా, అది ఆత్మ స్వయం ప్రకాశమైన ఆత్మ తను తాను నిత్యం తెలుసుకుంటూ అహంస్ఫురణగానే ఉన్నది. అది మన స్వరూపం, అది నా స్వరూపం అయి ఉండి, కాకపోతే మనకు అది గుర్తించలేకపోతున్నాము. ఎందుకంటే ఇక్కడ మనకి ఆలోచనలు అడ్డుగా అని చెప్పుకోవచ్చు, లేకపోతే మన మనస్సు ఎప్పుడు అంతర్ముఖం అవ్వకుండా బాహ్య అలవాటు అయిపోయింది. ప్రపంచం నిజం అనుకుంటున్నాము, వస్తువులు నిజం, మనకు కనిపించే దృశ్యాలు నిజం అనుకుంటున్నాము, మనకు కనిపించే భార్య పిల్లలు నిజం అనుకుంటున్నాము, మన బ్యాంకు బ్యాలెన్స్లు, కార్లు, ఈ బంధువులు, ఇవన్నీ వీళ్ళందరూ నిజం అనుకుంటున్నాము, వాటితో తాదాప్యం చెందుతున్నాము. కాబట్టి ఎప్పుడు నీ మనస్సు ఎప్పుడు బయటకే వెళ్తుంది, బాహ్యంగానే నీ మనస్సు వెళ్ళి అన్ని సేకరిస్తుంది, ఆ లిమిటెడ్ నాలెడ్జ్ తో అన్ని సేకరిస్తుంది. అదే అంటారు భగవాన్, అసలు నీకున్న నాలెడ్జే ఎక్కువ, నీవు అసలు నీకు చాలా లిమిటెడ్ నాలెడ్జ్ తోనే నువ్వు ఇన్ని తెలుసుకుంటున్నావు, అలాంటిది ఇంకా ఎందుకు ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నావు. కాబట్టి అసలు నీకు అదే ఒక సందర్భంలో ఈ పూర్వజన్మలు ఉన్నాయా లేకపోతే ఉత్తర జన్మలు ఉన్నాయా,
అసలు నేను పుట్టానా, మళ్ళీ పుడితే ఏమవుతాను, చావు పుట్టుకలు నిజంగా ఉన్నాయా, లేకపోతే నేను అసలు నా పూర్వజన్మ కర్మ ఇప్పుడు అనుభవిస్తున్నానా, ఇటువంటి సిద్ధాంతాల జోలికి వెళ్తుంటే భక్తులు ఒకటే చెప్తారు, అసలు నీకున్న నాలెడ్జ్ తోనే నువ్వు సతమతం అవుతున్నావు, ఆ పరిమితమైన జ్ఞానంతోనే నిన్ను అవస్థలు పడుతున్నావు, అలాంటిది ఇన్ని తెలుసుకొని నువ్వేం చేస్తావు, ఇది ఇంకా నీకు ఎక్కువ బడ్డన్ అవుతుంది, ఇంకా భారం పెరుగుతుంది, ముందు నువ్వెవరో తేలిపోతే అసలు ఈ ప్రశ్నలకు సమాధానాలు అప్పుడు తెలుసుకుందు గాని ముందు నువ్వెవరో తెలుసుకో అంటారు కదా. కాబట్టి ఈ పరిమితమైన జ్ఞానంతోనే మన ఇన్ని అవస్థలు గురి చేస్తుంది అది. అంటే అంటే ఎందుకని అంటే బయట అలవాటు అయిపోయింది, మనం బాహ్యంగా అన్ని తెలుసుకుంటాం, అలవాటు అయిపోయింది. అదే గురువు గారు చెప్తారు కదా, అంటే ఏదైతే ఏదైతే నేను ఉందో ఈ మాయా నేను, అది దేన్ని తెలుసుకోకపోతే అది తను తాను తెలుసుకుంటుంది అంటారు కదా గురువు గారు. అంటే ఇక్కడ ఏంటంటే ఈ పరిమితమైన జ్ఞానంతో మనము అన్ని విషయాలు తెలుసుకుంటున్నాము. ఇక్కడ ఈ తెలుసుకుంటామంటే నీకు ఎదురుగా ఉన్న దృశ్యాలు నిజం అనుకొని దాంతో తాదాప్యం చెందుతున్నాము. ఎప్పుడైతే భగవాన్ అదే చెప్తారు కదా, దృశ్యవారితం ఏదో చెప్తారు ఉపదేశాలలో, దర్శనం అంటే దృశ్యాలు గనక నీవు దృశ్యాల జోలికి వెళ్ళకుండా నీవు అంతర్ముఖమైనప్పుడు అక్కడ నీ తత్వదర్శనం, అదే తత్వదర్శనంగా నీకు దర్శనం అవుతుంది. అంటే నువ్వు దృశ్యాల నుండి వెనక్కు మరలినమంటున్నాడు భగవాన్. అంటే నీవు ఇప్పుడు ఏం చేస్తున్నావు, మనం అన్ని దృశ్యాలని చూసి సేకరిస్తూ మనం రిజిస్టర్ చేసుకుంటున్నాము, వాటితో సత్యం అనుకొని తాదాప్యం చెందుతున్నాము, మనం నేను కర్తం అనుకుంటున్నాము, ఆ యొక్క ప్రతికూలం అనుకూల ఫలితాలు అనుభవిస్తున్నాము, సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాము, ఇదంతా నిజం అనుకుంటున్నాము. అంటే ఎందుకని దీనికి కారణము దృశ్యము, నీ కంటికి కనిపించే దృశ్యాలే నిజం అనుకుంటున్నావు. ఎప్పుడైతే నీవు ఆ దృశ్యాల నుంచి నువ్వు వెనక్కి మరలినప్పుడు, అంటే నీ మనస్సుని అంతర్ముఖం చేసినప్పుడు, అంటే ఆలోచన వస్తే నీకు దృశ్యం కనిపిస్తుంది, ఆలోచన లేకపోతే దృశ్యం ఉండదు. అంటే నీ ఆలోచన లేకుండా ఆ దృశ్యాల నుండి నీ మనస్సుని వెనక్కి మరలినప్పుడు అక్కడ మిగిలి ఉండేది ఆత్మే, స్వయం ప్రకాశమైన ఆత్మే. ఎందుకంటే బేసు ఆ యొక్క కాన్షియస్నెస్ ఆధారంతోనే ఇవన్నీ ఉన్నాయి. ఈ పరిమితమైన జ్ఞానం కూడా, ఈ పాము భయం కలిగినా కూడా అది దానికి కారణం త్రాడే కదా, త్రాడు ఉండటం వల్లే మనకు పాము భయం కలిగింది. ఇప్పుడు త్రాడు చీకటిలో త్రాడు స్పష్టంగా కనిపిస్తే ఇంకా మనకి పాము భయం లేదు కదా, ఉన్నది ఉన్నట్లుగా మనకి స్పష్టంగా త్రాడు ఉన్నది ఉన్నట్లుగా కనిపిస్తే మనకి పాము భయం కలగదుగా. సో ఎందుకంటే అక్కడ చీకటి ఆవరించింది, మసక చీకటి, అక్కడ వెలుగు లేదు, మనం దేన్ని ఆ దృశ్యం మనం గుర్తించలేకపోతున్నాము, తెలుసుకోలేకపోతున్నాము, అందుకని మనకు భయం కలిగింది. ఉన్నది ఉన్నట్టుగా కనిపిస్తే త్రాడు ఉన్నట్టుగా మనకి ఆ జ్ఞానం కనుక ఉంటే మనకి పాము భయం రాదు. కాబట్టి అలానే ఇక్కడ నీ మనస్సుని ఆ యొక్క ఆలోచన, అంటే నీకు పాము భయం అంటే అక్కడ ఆలోచనే, ఆలోచన కలగటం వల్ల నీకు పాము ఉందేమో నాకు ఆలోచన వచ్చింది, ఆ ఆలోచన ఉండటం వల్ల నీకు పాము భయం కలిగింది. ఎప్పుడైతే నువ్వు ఆలోచన నుంచి వెనక్కి నీ మనస్సును మరలించినప్పుడు, అంటే దృశ్యవారితం చేసినప్పుడు అక్కడ ఆ జ్ఞానము అక్కడ తన్ను తాను ప్రకటించుకుంటుంది అక్కడ. ఎందుకంటే బేసు కాన్షియస్నెస్ ఆధారంతోనే ఈ పరిమితమైన జ్ఞానం ఉంది. అది ఇందాక మనం అనుకున్నట్టు పాము భయం కలగటానికి త్రాడు ఎట్టయితే ఆధారమో, అలానే ఈ యొక్క ఆత్మ స్వయం ప్రకాశమైన ఆత్మను ఆధారం చేసుకునే ఈ సృష్టి మనుగడ సాగిస్తుంది, ఈ మాయా నేను మనుగడ సాగిస్తుంది, ఈ మాయా మనుగడ సాగిస్తుంది, ఈ సమస్త సృష్టి మనుగడ సాగిస్తున్నాయి. కానీ ఆత్మకి దీనికి సంబంధం లేకపోయినా సూర్యుని యొక్క ప్రకాశంలో మనకి ఏదైతే ఈ సస్యశ్యామలంగా వీళ్ళు ఈ రైతులు పొలాలు ఎలా అయితే పండించుకొని మనకి ఆహారం ఉత్పత్తి చేస్తున్నారో, ఇప్పుడు అలానే ఇప్పుడు సూర్యుని వెలుతురులోనే కదా మనం అన్ని గుర్తించేది. ఇప్పుడు మనం చీకటిలో మనం అక్కడ ఏదో బల్ల మీద ఏదో వస్తువు పెట్టారు, మనము దాన్ని గుర్తించలేము. అదే పొద్దున్నే లేచి అక్కడ ఏదో ఉందని భయపడ్డాము, పొద్దున్నే సూర్యుని ప్రకాశం పడి ఆ బల్ల మీద అరే ఇక్కడ ఉంది మామిడి పండ, రాత్రి మనం గుర్తించలేకపోయామే, ఇక్కడ ఉంది మామిడి పండ అని తెలుసుకుంటాము. దానికి ఆధారం సూర్యుని యొక్క ప్రకాశమే కదా. సూర్యుని ప్రకాశం లేకపోవడం వల్ల రాత్రి నువ్వు గుర్తించలేకపోయావు. అలానే ఇప్పుడు దానికి ఇప్పుడు సూర్యుడు కారణమా? కాదు. సూర్యుని ప్రకాశం ఉంది, నువ్వు గుర్తించావు, ఆ వెలుతురులో నువ్వు గుర్తించావు. అలానే ఇప్పుడు ఆ సూర్యుని యొక్క ప్రకాశంలోనే మనం అన్ని పనులు చేసుకుంటున్నాము, అన్ని మనకి ఉత్పత్తి జరుగుతుంది, మొగ్గ
చక్కగా వికసించుకొని పుష్పం వికసిస్తుంది. అవుతుంది. ఉమ్, ఆ సో దానికి ఆ సూర్యరశ్మి కారణమైన సూర్యునికి దానికి ఎటువంటి ఇది లేదు. అంటే సూర్యుని అదే అంటారు కదా గురువు గారు, సూర్యుని అడిగితే నాకు సంబంధం లేదు అంటారు కదా. ఉమ్, సో అంటే అలానే ఆత్మ యొక్క ప్రకాశంలో మనము ఈ మనస్సు చైతన్యవంతం అవుతుంది. చైతన్యవంతం అయ్యి ఈ మాయా నేను అన్నిటినీ తెలుసుకుంటుంది ఈ పరిమితమైన జ్ఞానంతో. ఉమ్, కానీ మనం ఏమనుకుంటున్నాం అంటే మనం తెలుసుకుంటున్నాం, మనం నిజంగా మనం మన తెలివితేటలు అనుకుంటున్నాం అక్కడ. ఉమ్, మన తెలివితేటలు ఏం లేదు. ఉమ్, నువ్వు ఎట్లయితే రాత్రిపూట దాన్ని గుర్తించలేదో అది పొద్దున్నే నువ్వు గుర్తించడానికి కారణము మన తెలివి అనుకుంటాము. కానీ మన తెలివి ఏంటి? సూర్యుని యొక్క ప్రకాశం ఉండటం వల్ల దాన్ని గుర్తించాము మనం అనుకోము. అక్కడ మామిడి పండు ఉంది బల్లం మీద అని మన తెలివితో దాన్ని గుర్తించాం అనుకుంటాం. కానీ అక్కడ సూర్యుని ప్రకాశం అని మనం ఆలోచించము. అలానే ఆ స్వయం ప్రకాశమైన జ్ఞానము ఆధారంతోనే మనం అన్ని గుర్తిస్తున్నాము, అన్ని తెలుసుకుంటున్నాము. కానీ ఇక్కడ ఈ జీవుడు ఏమనుకుంటున్నా అంటే నేను చేస్తున్నాను, నేను కర్తని అనుకుంటున్నాడు, నేను చేయకపోతే ఎవరు చేస్తారు అని మేలుకుంటున్నాడు. అలా ప్రతికూలము అనుకూల ఫలితాలు అనుభవిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ అదే అంటే ఏదైనా సరే ఏ మార్గం అని ఎంచుకున్నా సరే అది మనో నిశ్చలతకి దారితీస్తాయి కానీ మనోనాశనం అవ్వదు. మనోనాశనం అంటే అది ఒక వస్తువు కాదు కాబట్టి కేవలం అనుగ్రహంతోనే, స్వయం ప్రకాశమైన జ్ఞానం అనుగ్రహంతో, గురువు అనుగ్రహంతో, ఆ మౌనం యొక్క అనుగ్రహంతో అజ్ఞానం తొలగిపోతుంది. నేను అంటే దేహము అన్న భావన తొలగిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఏ మార్గాన్ని మనం ఎంచుకున్నా మనో నిశ్చలతకి దారితీస్తాయి అని చెప్తున్నారు ఇక్కడ. బాగా చెప్పారు రవి గారు, చక్కగా ఉంది. అదే టైం అయిపోయింది కదా. ఒక 1 minute. సరోజ గారు ఏమైనా చెప్తారండి మీరు? ఓకే ఓకే ఎండ్ చేస్తామండి, ఎండ్ చేసేస్తాం.